హాయ్ అండి. తాటి రొట్టి ఒక సంప్రదాయమైన తెలుగు వంటకం. మన గోదావరి జిల్లాలో ఇది చాలా ఫేమస్ కదండి. ఇది చేయడం తెలిస్తే చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదండి వీడియోలో చూపించినట్టు ఆ పైన తొక్క మొత్తం తీసేసి శుభ్రంగా గుజ్జు మొత్తం తీసుకుని తాటి గుజ్జు తురుముకునేదైనా ఓకే, లేదంటే జల్లెడ అవైలబుల్ ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చండి. దాంతో కూడా చాలా నీట్గా వస్తుంది. పీచ్ అనేది అస్సలు రాదు. అలా వచ్చిన గుజ్జుని నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నానండి. సేమ్ అదే బౌల్తో రవ్వ కూడా మనం ఒక ముప్పావు వంతు తీసుకోవాలి. కొబ్బరి తురుము కొంచెం, బెల్లం అయితే రవ్వని అలా తడి పొడిగా పెట్టుకుని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. రవ్వలో కలిపేసి ఆ బెల్లం అండ్ ఇలాచీ పౌడర్, కొబ్బరి తురుము కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి అండి. చాలా అంటే చాలా గుల్లగా అండ్ సాఫ్ట్గా కేక్లా అయితే వచ్చింది మాకు. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా చాలా తక్కువగానే వేయాలండి. నాన్ స్టిక్ పాన్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా నేనైతే చాలా పలుచగా వేసానండి. ఏకంగా అయితే సరిగా వస్తుందో రాదో అన్న డౌట్తో వేసుకుని పాన్ మొత్తం అలా పరుచుకుని పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను. నెక్స్ట్ చూడండి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినప్పుడు దాని పైన ఇంకొక పాన్ పెట్టుకుని తిరగేసుకోవాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇది తిరగవేయడం రాకపోతే మొత్తం వేసిందంతా ముక్కలు అయిపోద్దండి. సో చాలా జాగ్రత్తగా వేయాలి. మళ్ళీ దీన్ని ఆ పాన్లో లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకుని దీన్ని అందులోకి మార్చేసుకుని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. చూడండి మీకు ఎలా అనిపించింది మా తాటి రొట్టె? మాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి స్పాంజీ కేక్లా వచ్చింది మా తాటి రొట్టె. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.